చిన్న బజార్ మెయిన్ రోడ్ దగ్గర 1st and 2nd ఫిబ్రవరి రాత్రి అంటే 1st, 2nd మధ్యలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక సాయి కృష్ణ జ్యువెలర్ షాప్ ఓనర్ సంబంధించి ఇంట్లో రాత్రి కొంతమంది చోరబడి దాంట్లో అరౌండ్ 45 తులాస్ గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. ఒక అతను వచ్చి ఇంటి డోర్ బ్రేక్ చేసి లోపల కూడా బీరువా బ్రేక్ చేసి ఇది దొంగతనం చేయడం జరిగింది. ఇమీడియట్ గా నెక్స్ట్ డే కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి గోకులి టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక సవాల్గా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. 45 తులాస్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్డ్ ప్రాపర్టీ విలువ అరౌండ్ 10,50,000 అండ్ దీంట్లో 4 కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఒక ముద్దాయి వచ్చి ఇంటి తాళం బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు, అతను పోలా భాస్కర్ రావు, సీతానగరం మండలం, జోగంపేట విలేజ్. అతని మీద ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి, 17 కేసెస్ దొంగతనం కేసులు ఉన్నాయి. అతను ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాడు. అతనికి సహకరించిన అతనితో పాటు ప్లాన్ చేసి ఈ అంతా చేసిన 3 ముద్దాయిలు ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A2 పింకి శ్రీనివాసరావు, A3 బత్తుల సర్వేశ్వరరావు, A4 ముద్దాడ నరసింహరావు. ఎవరైతే A4 ఉన్నాడో ముద్దాడ నరసింహరావు, అతని మీద కూడా 13 పాత దొంగతనం కేసులు ఉన్నాయి. సో దీంట్లో ఎవరైతే బత్తుల సర్వేశ్వరరావు అని అతను ఉన్నాడో, అతను ఒక ఎదురు ఆపోజిట్ ఉన్న షాప్ లో అతను పని చేస్తుంటాడు. సో అతను వీళ్ళు ఈ రోజు ఇంట్లో లేరని అతను పింకి శ్రీనివాసరావు అని అతనికి A2కి చెప్పడం జరిగింది. A2 and A3 కలిసి మళ్ళా A1 దగ్గరకు వెళ్ళి పోలా భాస్కర్ రావు దగ్గరకు వెళ్ళి అది చెప్పడం జరిగితే వాళ్ళు 3 ఒక బైక్ మీద కూర్చొని రాత్రి అరౌండ్ 1 గంటకి ఆ ప్రాంతానికి వచ్చారు. దానికి సంబంధించి CCTV ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది. సో ఆ 3 వచ్చారు. ఎవరైతే మెయిన్ అఫెండర్ ఉన్నాడో పోలా భాస్కర్ రావు ఇక్కడ దింపేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పోలా భాస్కర్ రావు ఆ ఇంటి దగ్గరికి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఆల్మోస్ట్ 2 గంటలు ఇంటి లోపలే ఉన్నాడు. ఆ 2 గంటల్లో ఇవంతా చోరీ చేసుకొని అతను అరౌండ్ 3 గంటలకి బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇంకా పోలా భాస్కర్ రావుని పట్టుకోవాల్సి ఉంది. కానీ ప్రాపర్టీ అంతా దొంగతనం చేసినాక ప్రాపర్టీ ఈ 3కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే ముద్దాడ నరసింహరావు ఉన్నాడో, ఎవరైతే A4 ఉన్నాడో, అతను ఆ పోలా భాస్కర్ రావుకి షెల్టర్ ఇచ్చాడు. తర్వాత ప్రాపర్టీ కూడా తీసుకొని రాయగడ ఒడిశాలో మార్చడానికి కూడా సహకరించారు. సో ఈ A2, A3, A4ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఫుల్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఆల్మోస్ట్ 1 వీక్ లో ట్రేట్ చేసిన గోకులి టౌన్ పోలీస్ కి అభినందిస్తున్నాము.